ఇవాళ ఈ వీడియోలోనండి మనం ఈ మోకాలు వంకర తీసే పరికరం ఈ హెచ్టిఓ ఎక్స్టర్నల్ ఫిక్సేటర్ క్లాంపు ఏ విధంగా మనం వాడి ఈ మోకాలు వంకరని తీయటం అనేది చూద్దాం. ఇందులో ఈ మెషిన్ అనేది ఇలాగ ఒక 4 పిన్స్ ద్వారా మనం ఈ మోకాలికి కింద భాగంలో అతికించడం అనేది జరుగుతుంది. అండ్ ఇది సర్జరీ టైంలో ఏంటంటే కరెక్ట్గా ఇక్కడ ఒక బ్రేక్లా కనిపిస్తుంది కదా, ఈ క్లాంప్లో క్లోజప్లో చూస్తే ఇది అర్థమవుతుందండి. ఈ లెవెల్లో మనం ఆస్టియాటమీ అనేది చేయడం జరుగుతుంది. సో దీని తర్వాత దీన్ని మనం డిస్ట్రాక్టర్ అని అంటాం. అంటే ఈ పరికరం చూస్తే మనకు అర్థమవుద్ది, దీన్ని డిస్ట్రాక్టర్ అంటాం. దీన్ని మనం సాగదీయాలి. ఈ విధంగా సాగదీస్తే ఇక్కడ ఏ విధంగానైతే మనకి ఈ గ్యాప్ పెరుగుతుంది కదా, ఆ విధంగానే మోకాలు వంకర కూడా స్లోగా తగ్గటం అనేది జరుగుతుంది. మనకి ఈ క్లాంప్లో మనం తెలుసుకోవాల్సింది, ఇది ఒక టైటనింగ్ నట్ అండి. ఎప్పుడు కూడా ఇది సాగదీయాలి అని అనుకున్నప్పుడు ఈ టైటనింగ్ నట్ని మనం లూజ్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఇది ఇప్పుడు ఇలా ఉంటే టైట్గా ఉన్నట్టు, దీన్ని ఎప్పుడు కూడా మనం లూజ్గా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ విధంగా లూజ్ చేసుకోవాలి. కొంచెం లూజ్ చేసుకున్న తర్వాత ఇలా ఒక నెయిల్ పాలిష్ ఏదన్నా తీసుకుని ఈ డిస్ట్రాక్టర్కి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలండి. ఈ మార్కింగ్ అనేది చేసుకుంటే మనకి రోజు ఎన్ని టర్న్లు తిప్పుతున్నాము అనేది అర్థమవుతుంది. ఇది మనం ఈ ఎలెన్ కీ ద్వారా దీన్ని సాగతీయటం అనేది చేస్తాం. ఎప్పుడు కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ ఎలెన్ కీ అనేది యాంటీ క్లాక్ వైజ్ తిరగాలి. అంటే గడియారం ఈ మాదిరి తిరిగిద్ది, ఇలా ఎప్పుడు తిప్పకూడదు. ఇది రాంగ్ పద్ధతి. సో మనం ఈ పద్ధతిలో తిప్పాలి ఎలెన్ కీని. సో ఇక్కడ కూడా అదే విధంగా చూస్తున్నాం మనం. ఇది 24 అవర్స్కి 1 ఫుల్ టర్న్ తిరగాలండి. సో ఈ ఫుల్ టర్న్ని మనం 4 కింద బ్రేక్ చేస్తాం. సో 6 అవర్స్కి ఒకసారి ఈ ఎలెన్ కీని ఇక్కడ ఈ డిస్ట్రాక్టర్ రూపంలో ఇటువైపుకి తిప్పాలి, యాంటీ క్లాక్ వైజ్. అది గుర్తుపెట్టుకోవాలి. సో ఈ ఎలెన్ కీ ఇక్కడ పెట్టుకుని మనం ఇది ఫస్ట్ పైకి పాయింట్ అయి ఉంది. సో 90 డిగ్రీలు ఈ విధంగా తిప్పాలి లెఫ్ట్స్కి. ఇలాగా అయిపోయింది. మళ్ళీ 6 గంటల తర్వాత మళ్ళీ ఇలా పెట్టి మళ్ళీ ఇంకొక 90 డిగ్రీలు తిప్పాలి. మళ్ళీ 6 గంటల తర్వాత మళ్ళీ ఇంకొకసారి 90 డిగ్రీలు, మళ్ళీ ఇంకొక 6 గంటల తర్వాత మళ్ళీ ఇలాగ 90 డిగ్రీలు. సో ఇలా 1 డేకి ఈ పైన ఉన్న నెయిల్ పాలిష్ కింద ఉన్న నెయిల్ పాలిష్ మార్క్తో మళ్ళీ కలవటం అనేది జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చూద్దాం క్లోజప్లో. ఈ ఎలెన్ కీ అనేది ఇక్కడ ఈ డిస్ట్రాక్టర్లో ఇలా పెట్టి మీరు ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్గానే ఎప్పుడు తిప్పాలి. అంటే ఇలాగా 90 డిగ్రీస్ ఫస్ట్ 6 అవర్స్, మళ్ళీ ఇంకో 90 డిగ్రీస్ సెకండ్ 6 అవర్స్, మళ్ళీ ఇంకో 90 డిగ్రీస్ థర్డ్ 6 అవర్స్, మళ్ళీ 90 డిగ్రీస్ ఫోర్త్ 6 అవర్స్. సో మనకి ఒకవేళ ఈ మార్క్ అనేది నెయిల్ పాలిష్ రూపంలో మనం వేస్తే 24 అవర్స్కి ఈ 3 మార్క్స్ కూడా మనకి కలవటం అనేది జరుగుతుంది. సో ఈ విధంగా ఈ ప్రొసీజర్ని మనం డిస్ట్రాక్షన్ అంటాం. సో ఈ డిస్ట్రాక్షన్ అనేది 1 mm పర్ డే, ఒక రోజుకి ఒక 1 mm చేయటం అనేది జరుగుతుంది. సో ఇలాగా సుమారు ఒక 25 నుండి 25 నుంచి 30 రోజుల వరకు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ లోపల 10 రోజులకో 15 రోజులకో ఒకసారి వచ్చి ఈ లాంగ్ ఎక్స్రే స్కానోగ్రామ్ అనేది తీయించుకుంటే అప్పుడు కరెక్ట్గా ఈ వెయిట్ బేరింగ్ మెకానికల్ యాక్సిస్ అనేది మనకి సెంటర్ ఆఫ్ ద నీ జాయింట్లోంచి వెళ్తుందా లేదో గమనించుకుని అప్పుడు ఈ మెషిన్ని మనం మళ్ళీ ఫిక్స్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ డిస్ట్రాక్షన్ చేసేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్, ఈ టైట్నింగ్ బోల్ట్ అనేది ఎప్పుడూ లూజ్గా ఉండాలి. అండ్ ఈ డిస్ట్రాక్టర్ మెషిన్ని ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్లోనే తిప్పాలి. ఈ విధంగా యాంటీ క్లాక్ వైజ్లోనే తిప్పాలి. క్లాక్ వైజ్ ఏమాత్రం గడియారం తిరిగే డైరెక్షన్ కాకుండా గడియారం తిరిగే డైరెక్షన్కి రివర్స్లో తిప్పటం చెయ్యాలి. సో థ్యాంక్ యూ.